హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చేసి ప్రధానంగా ఉన్న కరెంట్ అఫేర్ టాపిక్ ఏంటంటే అస్థాయిముడి లేక్ అండ్ మైక్రో ప్లాస్టిక్స్. అండ్ ఈ అస్థాయిముడి లేక్ అనేది ఇండియాలో ఉన్న 80 రామ్సర్ వెట్లాండ్ సైట్స్లో వన్ ఆఫ్ ద సైట్ అస్థాయిముడి లేక్. ఇది జనరల్గా అది కేరళలో ఉంటుంది మనకు. సో ఈ అస్థాయిముడి లేక్లో ఏదైతే మైక్రో ప్లాస్టిక్స్ అయితే మనం ఫిషెస్లో ఫైండ్ అవుట్ చేశారో స్టడీలో, సో మెయిన్లీ అవి ఫిష్ యొక్క షెల్ ఫిష్ తర్వాత లేక్ ఫిష్ రెండింటిలో చాలా ప్రధానంగా కనిపించినాయి. మెయిన్లీ అవి మైక్రోప్లాస్టిక్ కంటామినేటెడ్ వాటర్లో ఎక్కువ ఉండటం వల్ల ఈరోజు న్యూస్లో వచ్చింది. ఇది మైక్రోప్లాస్టిక్స్ అనేది జనరల్గా ఫ్రాగ్మెంట్స్గా లెస్ దెన్ 5 మిల్లీమీటర్ లెంత్లో ఉండేదాన్ని మనము మైక్రోప్లాస్టిక్గా కన్సిడర్ చేస్తాము. అండ్ ఇది ఒక్కసారి డైజెస్టివ్ సిస్టమ్ పర్టికులర్లీ గట్లోకి వెళ్ళిన తర్వాత డైజెస్ట్ కాకుండా అవి బయోమ్యాగ్నిఫికేషన్ మేనర్లో ఫుడ్ చైన్ మొత్తాన్ని కంటామినేట్ చేసుకుంటూ వెళ్తుందనమాట. సో ఈ మెయిన్లీ మైక్రోప్లాస్టిక్స్లో ప్రధానంగా ఉండేవి వచ్చేసి నైలాను, పాలీథిలీను, తర్వాత పాలీప్రోపిలీన్ ఉంది, తర్వాత పాలీఎథిలీన్ ఉన్నవి, తర్వాత పాలీసిలోసిన్ అనేది ఒకటి ఉంటుంది. ఇవి కాకుండా వీటితో పాటు కొన్ని హజార్డస్ హెవీ మెటల్స్ ఉంటాయి అన్నమాట. అందులో మాలిబ్డినం, ఐరన్ యాజ్ వెల్ యాజ్ బేరియం ఉన్నవి. ఇవన్నీ మన ఈ లేక్ వాటర్ని కంటామినేట్ చేసి ఫిష్ యొక్క హెల్త్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఈ ఏదైతే రామ్సర్ సైట్స్ అనేవి ఉన్నాయో, జనరల్గా రామ్సర్ కన్వెన్షన్ అనేది ఇరాన్లో 1971లో సైన్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో దీనికి 172 కంట్రీస్ సైన్ చేసి ఉన్నాయి. ఓవరాల్గా ఈ 172 టెరిటరీస్లో మనకు 2400 సైట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ వెట్లాండ్ సైట్ గ్లోబల్లీ ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారంటే కోబర్గ్, ఆస్ట్రేలియాలో ఫైండ్ అవుట్ చేశారు. అండ్ ఇండియా ఈ రామ్సర్ కన్వెన్షన్ని 1972లో సైన్ చేసింది. సోఫార్ ఇండియా నుంచి మనకు దగ్గరగా ఒక 80 రామ్సర్ వెట్లాండ్ సైట్స్ ఉన్నాయి. తర్వాత హైయెస్ట్ వచ్చేసి మనకు తమిళనాడు నుంచి 16, కర్ణాటక నుంచి మనకు రామ్సర్ సైట్సే లేవు అసలు. అండ్ ఇండియాలో ఫస్ట్ రామ్సర్ సైట్స్ వచ్చేసి మనకు చిలికా లేక్ ఒడిషా, తర్వాత కియాలిడియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉన్న వాటిని ఫైండ్ అవుట్ చేశారు. అండ్ ఈ రామ్సర్ సైట్స్ యొక్క ప్రధాన కన్వెన్షన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మనకు ప్రిజర్వ్ అండ్ వైజ్ యూజ్ ఆఫ్ ది వెట్లాండ్స్ని చేయాలనే ఒక ఉద్దేశంతో వెట్లాండ్ని ప్రిజర్వ్ చేసి యాజ్ వెల్ యాజ్ వెట్లాండ్లో ఉండే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వైజ్గా యూజ్ చేయాలనే ఒక ఇంటెన్షన్తో ఈ రామ్సర్స్ కన్వెన్షన్ని తీసుకురావడం జరిగింది. ఇరాన్లోని ఒక సిటీ రామ్సర్లో 1971లో సైన్ చేశారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. థ్యాంక్ యూ.